వ్రత కథల విశిష్టత ఏమిటి? వ్రత కథల విశిష్టత చాలా సూక్ష్మంగా ఆలోచిస్తే నీకు తెలియనటువంటి దేవతల గురించి కానీ నీకు తెలియనటువంటి ప్రోగ్రామ్స్ వ్రతాలు ఇవి కానీ ఆచరించద్దురా అబ్బాయి, ఏదైనా తెలిసి ఆచరిస్తే మంచిది అనేది తెలియజేసుకుంటూ వచ్చారు. మరి చాలా గొప్ప విశేషం కదండి. మరి ఇందులో మన దగ్గర ఉన్నటువంటి కథలు వినాయక చవితి చేసుకుంటున్నాం, పిల్లాన్ని కూర్చోబెట్టాం, వాడికి వినాయక చవితి అని చెప్పేసి చేస్తే వాడికి ఉండ్రాళ్ళ మీద శాసనం ఉంది, లేకపోతే చక్కగా ఆకులు వేస్తుంటే అది ఆటలాగా ఉంటుంది. కానీ ఎందుకు చేస్తున్నాం అనేది ఒక కథ రూపంలో చెప్తే కదా వాడికి అర్థమయ్యేది. అలాగా అందులో దాగున్నటువంటి మర్మం అంతా కూడా చెప్తే వాడికి రెండోసారి మళ్ళీ ఈ వినాయక చవితి చేసుకునేటప్పుడు వినాయకుడు అంటే ఈయన బలానైన పుత్రుడు, ఈయనకి ఇట్లాగంటే వరాలు ఉన్నాయి, ఈయన ఇట్లా అనుష్ఠించాలి అని ఆ కథ ఆచరణలో ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి. మరి వినాయక చవితి ఉందనుకోండి, తల్లిదండ్రులకి సేవ చేస్తే చాలరా, పుణ్యలోకాలు పుణ్యతీర్థాలను చేసినట్టుగా ఉండదని చెప్పి ఎప్పుడు వచ్చాడు కదా, అలాంటివన్నీ అందులో తెలుస్తాయి. అందుకోసమే వ్రత కథలన్నీ కూడా వినాలి, ఆ ధర్మ సూక్ష్మాలు కూడా అందులో ఉంటాయి. ఆ పురాణంలో ఉన్నటువంటి వ్రతానికి సంబంధించిన కథ, ఆ వ్రతం చేయడం అనేది ఎలా చేయాలని కథలో ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించే సందర్భంలో కొంతమంది పూర్వమైనటువంటి భక్తులు ఆ వ్రతాచరణ చేసినప్పుడు వాళ్ళు పొందిన అనుభూతులు, మంచి చెడులు, సరిగా చేస్తే మంచి, సరిగా చేయబోతే చెడు, ఇవి ఎట్టా అనుభవించారనే ఉంటాయి. సత్యనారాయణ స్వామి వ్రతం కథ తీసుకున్నాను అనుకోండి, వ్రత ప్రసాదం తీసుకోకపోవడం మూలంగా రాజుగారికి వచ్చిన నష్టాల గురించి చెప్తూ ఉంటాడు. ఇలాంటి కథల్లో అలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగా వ్రతం యొక్క ఆచరణ విధానం, ఆ వ్రతంలో మనం చేస్తున్న దేవుడి యొక్క హిస్టరీ మొత్తం, మరి ఆ హిస్టరీ అయిపోయిన తర్వాత ఆ దేవుడిని అనుష్ఠించడం మూలంగా, ఆ వ్రతాన్ని ఈ విధంగా అనుష్ఠించడం మూలంగా వచ్చేటువంటి ఫలితాంశాలు అన్నీ కూడా వ్రత కథలు తెలియజేస్తూ ఉంటాయి. అందువలన మన భారతీయ సనాతన ధర్మంలో మంత్ర తంత్ర శాస్త్రాలన్నీ కూడా ఉపాసనాకాండలోకి వెళ్ళేసరికి దేవతామూర్తుల గురించి వాళ్ళు కొత్తగా చాలామంది తయారైపోయారు. ఆయన కూడా ఒక ఆయన రాజశ్యామల అంటూ మొదలెట్టాడు. అది రాజశ్యామల పూర్వం లేదా ఉంది. ఎట్లా ఉంది? వనదుర్గకి పూర్వాంగ మంత్రాలు ఉత్తరాంగ మంత్రాల్లో వస్తుంది. పూర్వం నుంచి అనుష్ఠానంలో ఉంది, మంత్రాలు గోప్యంగా ఉండాలి అని. మంత్రాలు గోప్యంగా ఉండి మంత్రశాస్త్రం కూడా చాలా విధియండి. ఎందుకంటే పురాణ కథ మొత్తం చెప్తే దేవతామూర్తుల గురించి చెప్తే కానీ ఉపాసనాకాండ పూర్తవదు. అయిపోయిన తర్వాత మరి ఆ దేవతామూర్తికి సంబంధించిన కథ తెలిసి దాన్ని కనుక ఉపాసన చేస్తూ ఉంటే మనకి లక్ష్యం తొందరగా వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. ఏమంటే ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం, టికెట్ తీసుకోవాలి, ఏ ఊరు వెళ్ళాలో తెలియకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చుని నేను ఊరు వెళ్ళాలంటే కుదురుతుందా? అలాగే దేవతామూర్తికి కూడా సంబంధించినటువంటి హిస్టరీ మొత్తం తెలిస్తేనే నీకు తొందరగా లక్ష్యం పడే అవకాశం వస్తుంది, తొందరగా మంత్రం సిద్ధించే అవకాశం వస్తుంది. రాజశ్యామల మంత్రం మరి చాలా గొప్పదైనటువంటి మంత్రం. లలిత అమ్మవారికి మంత్రినిగా పనిచేసింది ఆవిడ శ్యామల. సైన్యాధ్యక్షురాలుగా వారాహి పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో అందరూ కూడా వారాహి అనగా వారాహి అంటే పరిగెత్తేస్తున్నారు. ఏమిటి వారాహి, ఏమిటి శ్యామల, ఎవరు వీళ్ళంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మరి లలితామ్మవారేమో రాజ్ఞి, మహారాజ్ఞి, ఆవిడ పట్టమహిషి, ఆవిడే మొత్తం అంతా కంప్లీట్గా ఆవిడ పట్టాభిషిక్తురాలైంది ఆవిడే. మనం ఉపాసన చేస్తే మరి రాజ్యాధికారం కోసం ఉపాసన చేయాలంటే ఆవిడే రాజుగారి ఆవిడనే ఉపాసించాలి. ఈ రాజశ్యామల అనేవాడు మంత్రిని. రాజశ్యామల లేకుండా కూడా బాల అమ్మవారు యుద్ధానికి వెళ్ళిపోయింది, భండపుత్రులను సంహరించిందని చెప్పేసి లలితా కథలో ఉంటుంది. అంటే ఆవిడ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా యుద్ధం ఆగల. ఆ కథాగమనం లలితా సహస్రనామంలో వస్తుంది. పురాణాలు తెలియకపోవడం మూలంగా ఇష్టం వచ్చినట్టు మనం అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా అందరూ కూడా ఎవరిని కలిసినా కానీ వారాహి చేస్తున్నాం, అదే శ్యామల ఉపాసన చేస్తున్నామంటూ బాగా పెరిగిపోయారు, బాహాటం అయిపోయింది. గుహ్యాది గుహ్య గోప్తృత్వం గృహాణాస్మత్ కృపం జపం అని చెప్పేసి ఈ మంత్రాలను గోప్యంగా అట్టబెట్టండి అంటే మన వాళ్ళు చేసిన టెక్నాలజీ ప్రభావం ఏంటంటే ఈ మంత్రాలంటే కూడా రహస్యం లేదు, పాడు లేదు చెప్పి మొత్తం తీసుకెళ్ళి బాహాటం చేశారు. చేసిన వాళ్ళు పూర్తిగా చేశారా అంటే బడుద్ధాయి ప్రకరణం అంతా చేశారనడానికి చక్కగా ఆధారం ఎదురుకుండా కనబడుతుంది, ఎక్కడా లేదు. ఈ ఉపాసన చేస్తున్న వాళ్ళందరికీ కూడా దేవతామూర్తి యొక్క కథా గమనం అంతా కూడా పూర్తిగా తెలుసా, హిస్టరీ మొత్తం బ్యాక్ హిస్టరీ అని తెలుసా అంటే మంత్రం చెప్పారు, చెవులు అక్షరాలు చెప్పారు, వాటిని మాలబుచ్చుకుంటున్నాం, తిప్పేస్తున్నాం అంతే. కానీ ఆ ఏమిటి అంటే తెలియదు. ఆ ఖచ్చితమే అలా ప్రచారంలో వెళ్ళిపోయిన వాళ్ళ మంత్రాలను ప్రత్యంగర అని ఉంటారు, కూర్చోబెట్టారు. ప్రత్యంగర అంటే ఏమిటరా? ఆ ప్రత్యంగర అమ్మవారి యొక్క కథాగమనం చెప్పరా, ఆవిడ ఎందుకు వచ్చింది, ఎందుకు ఉద్భవించింది, ఆవిడ వచ్చి ఏం చేసింది, రాజశ్యామలో ఎందుకు ఉద్భవించింది, ఏమి చేసింది, ఆవిడ ఎప్పుడు కూడా
శ్రీచక్రంలో ప్రధాన స్థానంలో లలితాంబవారే ఉంటుంది. ఆవిడ పక్కన ఉండాల్సిందే ఈవిడ రాజశ్యామల, ఇటు పక్కన ఉండాల్సిందే వరాహి. ఆవిడ ఎప్పుడు ప్రయాణించినా వీళ్ళిద్దరు లేకుండా వెళ్ళాల, ఇద్దరు విశేషమే. వీళ్ళిద్దరికి సమాన స్థాయిలో మంత్రశాస్త్రంలో ఇచ్చారు గొప్ప స్థానం. కానీ కథ తెలియాలి కదా, కథ తెలియకుండా ఎట్లా ఉపాసిస్తావు నువ్వు? అలాగా ఆ వ్రతకథల్ని కనుక తెలుసుకుని ఉపాసిస్తే నీ లక్ష్య సిద్ధి త్వరగా చేకూరే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు ఈ యొక్క అంశాలను ప్రవేశపెట్టారు అనేది గమనించుకోవాలి. అందుకోసం వ్రతకథలను చెప్తారు. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఒక ఋషి పంచమి వ్రతం కానీ, ఒక వినాయక చవితి వ్రతం కానీ, మంగళగౌరి వ్రతం కానీ, ఏం చేయండి, వరలక్ష్మి వ్రతం కానీ ఏం చేయండి, వ్రతకథ అని పెట్టిన కారణం అదే. ఆ దేవతామూర్తి యొక్క హిస్టరీ, ఆ మూర్తిని ఆరాధించే విషయం, ఈ వ్రతానికి ఎందుకు ఇట్లాగా రిలేటివ్గా మనం ఈ వ్రతాన్ని ఇట్లాగే ఎందుకు చేస్తున్నాం, ఈ రోజు ఎందుకు చేస్తున్నాం, ఇవన్నీ తెలుసుకుని ఉపాసిస్తే కనుక మనం చక్కగా భక్తితో ఇంకా ఎక్కువగా వెళ్ళే అవకాశం వస్తుంది. వ్రతకథలు పెట్టారు. అట్లాగే మంత్రశాస్త్రం సంబంధించిన ఉపాసనా దేవతలను కూడా ఇవాళ ఇట్లాగే ఇందా చెప్పానే, అన్నాన్ని చెప్పి బాధపడద్దు, బాధపడ్డా నాకు వచ్చేటువంటి ఏమీ లేదు ఆక్షేపణ. కారణం ఏంటి, వాళ్ళ ఆ మంత్రాల యొక్క కథలకి పురాణాల ఆధారం. అంతేకాకుండా మంత్రాల్లో కూడా అక్షరాలు, బీజాక్షరాలు ఏ స్థానంలో ఏ సమయంలో ఎంత సమయంలో పలకాలి అనే దానికి స్థానాలు సమయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అవి రెండు తెలియకుండా ఊరికే నోటితో టకటక మంత్రాలు చదివేస్తే అవదు. ఆ మంత్రాలను, బీజాక్షరాలని ఆధార చక్రం, మూలాధారం దగ్గర నుంచి మొత్తం సహస్రారం వరకు ఎక్కడెక్కడ ఏ చక్రంలో ఎంత, అంటే చక్రం అనేది ఒక స్థానంలో ఉంది. ఆజ్ఞాచక్రం, మూలాధారం, మరి లలితాసనం కూడా చెప్పుకుంటూ వస్తారు. విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని అని చెప్పుకుంటూ వచ్చాడు సార్. అవే వాటిని ఆ చక్రాలు షట్చక్రోపరి వస్తాయి. ఆ షట్చక్రాలను కలిచాలి, లోపల కలిచాలంటే ఈ మంత్ర అక్షరాలతో కలిచే అవకాశం ఉంటుంది. దాన్ని పలకడానికి చాలా విద్యా వ్యాసంగా ఉంది. దానికి మంత్రశాస్త్రం కూడా ఊరికే ఒక్క నిమిషం చెవులు చెప్పినంత మాత్రం అయిపోదు. దానికి ఉపాసనా కాండకి సంబంధించిన వెనకాల బేస్ ఇదంతా కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా తెలుసుకుంటేనే మీకు ఆ ఉపాసన సిద్ధిస్తుంది. అలాగే ఇవాళ ఈ మంత్రాలని కూడా, బాహాటం వచ్చిన మంత్రాలకు కూడా తెలుసుకోండి మీరు. దశమహావిద్యల యొక్క కథల గురించి ఉపన్యాసం అంటే ఒక్కటి చెప్పట్లేదు. దశమహావిద్యల గురించి యూట్యూబ్ నిండాగా ఉన్నాయి. ఆవిడ ఎవరయ్యా, అమ్మవారు అంటాడు అంతే. ఏమిటయ్యా ఉపాసిత బాగా విశేషం అంటాడు. కరెక్టే, అమ్మవారు విశేషం అని కరెక్టే. అసలు అమ్మవారు ఎవరు? నేను ఏదో ఒక చండీ గురించి చెప్తున్నాను. ఆవిడ శుంభని సంహరించడానికి వచ్చిందని కథ ఉంది. లలిత అమ్మవారు భండాసును సంహరించడానికి ఉంది. అలా చెప్పు. ఆవిడకు ఒక యంత్రం ఉంది. ఆ యంత్రంలో ఆవరణలో దేవతలు ఎవరు, ఈవిడ ఈ యంత్రాల్లో కూర్చుని ఈ ఆవరణలో దేవతలతో అందరూ కలిసి వెళ్ళి ఏం చేసింది అని లలిత అమ్మవారి కథ ఎట్లా ఉందో, చండీ అమ్మవారికి ఎట్లా కథ ఉందో మిగతా దేవతలకు కూడా చెప్పు. అది చెప్పకుండా ఉపాసన చేయి, ఊరినే ఆ స్తోత్రం చేయి, ఈ కవచం చేయి, ఈ అర్గళ చేయి, ఇవన్నీ ఎందుకు? అవన్నీ అలా దేవత ఎవరు తెలియకుండా ఉపాసించడం ఏంటి? నీకు బస్ టికెట్ ఇచ్చి నువ్వు హైదరాబాద్లో ఉంటాడయా వాళ్ళ నాయన వెళ్ళు అంటే వెళ్ళిపోతావా? హైదరాబాద్లో ఏ పేటలో ఉంటాడు, ఏ ఏరియాలో, ఏ పేటలో, మరి ఏ రోడ్లో ఉంటాడో తెలిస్తే నువ్వు కరెక్ట్గా డైరెక్ట్గా ఇమీడియట్గా వెళ్ళిపోగలుగుతావు. అవి తెలియకుండా హైదరాబాద్ అయితే హైదరాబాద్ తిరుగుతూ ఉండాల్సిన జీవితం అక్కడ వెళ్ళిపోతుంది. తర్వాత నీ పని అవ్వదు, ఆ అడ్రస్ కనపడదు. ఇది లౌకిక ప్రపంచంలోనే. అలాగే దేవతామూర్తుల విషయం కూడా అంతే. మీరు తెలుసుకోండి. అప్పుడు ఈ వ్రతకథ అనేది ఒకసారి చూడండి. వ్రతకథలు ఈసారి ఎప్పుడైనా సరే ఏ వరలక్ష్మి వ్రతమో, శ్రావణ మంగళ గౌరీ వ్రతమో, లేకపోతే ఇంకో వ్రతమో, ఏదో వ్రతానికి సంబంధించిన కథ ఎందుకు ఉంది అని చదవండి. అట్లాగే ఒక 5-6 కథలు చదవండి. చదివేసరికి మీకు తెలుస్తుంది, ఎస్ దేవత యొక్క అడ్రస్ చాలా పర్ఫెక్ట్గా ఉంది వ్రతకథలో. ఆవిడని ఉపాసించాల్సిన విషయం కరెక్ట్గా ఉంది, నైవేద్యంలో సహా ఉంది, అర్చన నైవేద్యంలో సహా ఉంది, పూల విశేషాలతో సహా ఉంది. అయిపోయిన తర్వాత ఆ విధానం, వ్రత విధానం అంతా ఉంది. ఆ వ్రత విధానాన్ని ఈ రోజు ఎందుకు చేస్తున్నామని ఈ డేట్కి సంబంధించినటువంటి, అంటే మన పంచాంగం తిథివార నక్షత్రాలకు సంబంధించినటువంటి అంశంతో ముడిపడి ఒక హిస్టరీ ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటి విశేషాలు, ఆ వ్రతాన్ని ఆచరించడంలో వచ్చినటువంటి ఫలితాంశాల మీద ఒక హిస్టరీ ఉంటుంది. ఇలాగే వ్రతకథల్లో చాలా గొప్ప, ఆ వ్రతకథల్లో ఉన్న గొప్పతనాన్ని మీరు మంత్రశాస్త్రానికి కూడా మీరు వర్కౌట్ చేసి చూడండి. ఎస్, కేవలం మంత్రం చెవిలో చెప్పించుకుంటావులా, మంత్రశాస్త్రం చాలా ఉంది, చాలా గొప్ప విద్య. ఈ మంత్రాలకి చెంతకాలు రాలుతాయని పిచ్చి వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారంటే మన నడవడి బట్టే వచ్చింది. మనకేమిటో దేవతామూర్తి యొక్క కథ పూర్తి తెలియకుండా ఉపాసనలోకి వెళ్ళిపోవడం మూలంగా వచ్చినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటివి ఈ వ్రతాచరణ మూలంగా కూడా వచ్చినాయి. అందువలన వీళ్ళందరూ కూడా మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని చెప్పేసి పిచ్చి ప్రశ్న వేసే పరిస్థితి వస్తుంది. మంత్రోపాసన సిద్ధించింది అంటే మంత్రాలు చింతకాయలు రాలుతాయని కూడా సమాధానం కూడా చెప్పి మనం చేసుకుంటూ వెళ్తాం. మంత్రసిద్ధి అటువంటి గొప్పది, అర్థమైందా? అందువలన వాటిని అనుష్ఠించండి, అనుష్ఠించి ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు చాలా మంచి చేకూరే అవకాశం వస్తుంది. గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి.